శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 29 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి మధ్యాహ్నం 1:55 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. రోహిణీ నక్షత్రం ఉదయం 7:30 వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉదయం 7:30 లోపు ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఉదయం 7:30 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. గురువారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. అంటే ఉదయం 7:30 తర్వాత పని మీద బయటికి వెళితే అపమృత్యు దోషాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అంటే ఉత్పాత యోగము, మృత్యుయోగము 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల పరంగా కానీ, పనుల పరంగా కానీ ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళాలి. స్నానం చేసే నీటిలో కూడా చిటికెడు పసుపు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసి ఆ తర్వాత జీలకర్ర నోట్లో వేసుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అప్పుడు యోగాలు వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు, ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు ప్రేమికులకు అనుకూలిస్తాయి. అదేవిధంగా మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మకరంలో ఉన్నాడు. కుజుడికి మకరం ఉచ్చ కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి కొనటానికి, అమ్మటానికి సంబంధించిన చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతమవుతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన చర్చలు చేస్తే ఆ చర్చలు కూడా విజయవంతం చేసుకోవచ్చు. బ్యాంకి లోన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. రోహిణీ నక్షత్రం ఉదయం 7:30 వరకు ఉంది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో కంప్యూటరు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే కొత్త ఆభరణాలు ధరించడానికి రోహిణి మంచి నక్షత్రం. అధికార పదవులు స్వీకరించడానికి కూడా రోహిణి మంచి నక్షత్రం. యజ్ఞాలు, హోమాలు నిర్వహించడానికి కూడా రోహిణి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే దానాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయటానికి, దైవ దర్శనాలు చేయటానికి కూడా రోహిణి నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు చేయటానికి కూడా రోహిణి నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్ళతో గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రోహిణి మంచి నక్షత్రం. ఉదయం 7:30 లోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 7:30 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:30 తర్వాత మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే అన్నప్రాసన చేసుకోవచ్చు. వేద విద్యలు నేర్చుకోవచ్చు. గణిత విద్యలు, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి మృగశిర మంచి నక్షత్రం. కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి ఈ మృగశిర చాలా మంచి నక్షత్రం. అలాగే విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 7:30 తర్వాత ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ధనపరంగా ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. మేషరాశి వాళ్ళ కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు మేషరాశి వాళ్ళు పెంపొందింపజేసుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన ధనలాభం లేకపోయినప్పటికీ ఎంతో కొంత ధనలాభం పొందగలుగుతారు. సామాన్యమైన ధనలాభం ఉంటుంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ప్రధానంగా వివాహపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అంటే పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు, అలాగే
వివాహ సంబంధమైనటువంటి చర్చల్లో సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి పనిచేసే చోట పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఈరోజు ఉంటుంది. ఆ ఒత్తిడి అధిగమించి మీ పని మీరు చేసుకున్నట్లయితే కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మానసికంగా ఉల్లాసం పెరుగుతుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలు కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఇద్దరికీ లభిస్తాయి. మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోవటం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా సంతోషం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి మానసిక చింత పెరుగుతుంది. కార్యహాని ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా పనిలో ఆటంకాలు వస్తాయి. ధనలాభం పొందటానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు వ్యాపార పరంగా విశేషమైన ధనలాభం పొందగలుగుతారు. వ్యాపార రంగంలో తులారాశి వాళ్ళకు ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం కనిపిస్తుంది. అలాగే ఏ రంగంలో ఉన్న తులారాశి వాళ్ళైనా ఈరోజు ప్రధానంగా ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. అందరూ మిమ్మల్ని మెచ్చుకోవటానికి సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో లాభమే కలుగుతుంది. ప్రధానంగా వ్యాపారంలో అయితే ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తాయి. సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు అప్పులు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తక్కువ మొత్తంలో అప్పులు చేయటం మంచిది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు జీవితంలో కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందులో కొన్ని అనుకూలంగాను కొన్ని ప్రతికూలంగాను ఉంటాయి. ఎటువంటి ఆకస్మిక సంఘటన ఎదురైనా మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అద్భుత విజయాలు లేకపోయినప్పటికీ ఈరోజు ఏ పని చేసినా అందులో మకర రాశి వాళ్ళు సామాన్యమైనటువంటి విజయాలు అందిపుచ్చుకునే యోగం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు వృధాగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ధనం ఖర్చు చేసే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మికంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఎటువంటి సంఘటన ఎదురైనా మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అద్భుత విజయాలు లేకపోయినా ఎంతో కొంత సామాన్యంగా అయినా సరే విజయాలు చేస్తున్న పనుల్లో పొందే యోగం ఎక్కువగా ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం చదువుకుని వెళ్ళండి. 21 సార్లు ఈ మంత్రం చదివితే లేదా 11 సార్లు ఈ మంత్రం చదివితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు చేకూరుతాయి. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటే మంచిది. త్వరలోనే ధనం రెట్టింపు అవుతుంది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి ఎటువంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.